నమస్తే అండి. ఈరోజు భీమన అమావాస్య పూజ చేసుకున్నాము. దీనినే కర్ణాటకలో గండన్ పూజి హబ్బ అని కూడా అంటారు. దీనిని ప్రథమంగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటుంటారు. మనం పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే అమావాస్య రోజున శివుడు పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించినాడు. పార్వతీదేవి శ్రేయస్సు, సంతానం, పవిత్రత, శక్తికి సంకేతం. ఈ విధంగా ఈ రోజున హేగలేవులు ఉపవాసం ఉండి శివుడిని మరియు పార్వతీదేవిని ఆరాధిస్తే వారికి మంచి భర్త లభిస్తాడు. అదేవిధంగా వివాహిత మహిళలు దీర్ఘాయువు, విజయం మరియు సంతోషం కోసం భర్తను ఆరాధిస్తారు. మనం ఇలా పూజ పూర్తయిన తరువాత పెళ్ళి అయిన స్త్రీలు అయితే తమ భర్త పాదాలకు నమస్కరించాలి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.